హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే సాటర్డే కదండి, అందుకనేసి పూజకైతే స్టార్ట్ చేశాను. స్నానం అయిపోయింది. ఇక పూజ సామాన్లు అన్నీ తోమేసుకున్నాను చింతపండుతో అయితే. ఇక దేవుడి ఫోటోలు కూడా నీళ్ళతో కడుక్కొని దేవుడికైతే బొట్లు పెట్టుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజుతో మన ఛానల్ వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీరు ఎంకరేజ్ చేయండి. నేను వీడియోస్ అయితే మంచిగా అప్లోడ్ అయితే చేస్తాను. ఇక దేవుడికైతే ఒక్కొక్కటిగా బొట్లు పెట్టుకొని సామాన్లు అయితే చింతపండుతో తోముకున్నానండి. అంటే పితాంబర్ అయితే నేను ఎక్కువ వాడను. ఇక చింతపండు అయితే ఇలా కూరల్లో అని వేసుకుంటాం కదా, అందుకే ఇంట్లో ఉంటుంది కదా, అందుకనేసి చింతపండుతో అయితే తోముకున్నాను. ఇక దేవుడికైతే బొట్లు పెట్టేసుకొని మొత్తం నీట్గా సర్దుకుని పక్కకే చెట్లు ఉన్నాయి. ఇక చెట్ల పూలే అయితే తీసుకొచ్చి దేవుడికైతే పెట్టాను. పూల అయితే ఏం కొనుక్కోలేదు. ఇక హనీ అయితే దేవుడికి అగరబత్తీలు అయితే ముట్టించేసి తిప్పేసింది. ఇక నేను దీపం పెట్టేస్తాను. దేవుడికైతే నైవేద్యంగా బెల్లంతో సేమియా అయితే చేశాను. ఇక ఏం పండ్లు గిట్ల అయితే లేవు, తీసుకురాలేదు. రేపు సండే అయితే మార్కెట్కి వెళ్ళి తేవాలి. ఇక కడప కడుక్కొని ముగ్గులు వేసుకొని బయట వాకిళ్ళు కడుక్కొని ముగ్గులు వేసేసుకొని దేవుడికి నైవేద్యం చేసుకొని ఇలా అయితే ఈ బ్లాగ్ కంప్లీట్.